ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈరోజు దేవుని యొక్క వాక్యమునకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి, చక్కగా కూర్చోండి. దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానించుకుందాం. అటు ఇటు మనసు పెట్టవద్దు. ఆ పని ఈ పని చేస్తూ వాక్యాన్ని వినటానికి ప్రయత్నం చేయొద్దు. శ్రద్ధగా మనసు పెట్టి విందాం. దేవుని వాక్యాన్ని ప్రార్థనలో గడుపుదాం. సో ఈరోజు మనము పరమగీతాలు 4వ అధ్యాయంలోనికి వచ్చినాం. మరి 1వ వచనం దగ్గర నుంచి 8వ వచనం వరకు మరి ఆదివారం మనము ధ్యానించుకుందాం. ఈరోజు నేను మీకు 9వ వచనంలోనికి మనము వెళ్దాము. ఎందుకంటే 8 వచనాల వరకు ఒక సబ్జెక్ట్గా ఉంటుందన్నమాట అది. సో అది మనకి సండే అయితే కొంచెం ఎక్కువ సమయం మనకు ఉంటుంది కాబట్టి ఆదివారం రోజు ఆ వాక్యమును మనము కంప్లీట్గా ధ్యానిద్దాం. మంచిది. ఈరోజు 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఈరోజు మనము చదువుకుందాం. రండి. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకొంటివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రియురాలు ప్రియుడిని వశపరుచుకున్నదంట. వశపరుచుకున్నది. నేను చాలాసార్లు ఈ మాటని చూస్తూ ఉంటాను, విన్నాను కూడా. దాని గురించి నేను మీకు తర్వాత తెలియజేస్తాను. మొదటిగా ఇక్కడ నా సహోదరి అని పిలుస్తూ ఉన్నాడు, ప్రాణేశ్వరి అని పిలుస్తూ ఉన్నాడు. 2 పదాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరి అనగా సహోదరి అంటే చెల్లెలు అని అర్థం వస్తూ ఉన్నది. మరి అబ్రహాం గారు కూడా ఒకసారి తన భార్య విషయంలో, శారమ్మ గారి విషయంలో ఆ రాజు దగ్గర చెప్తాడు, ఆమె ఎవరు? నా చెల్లెలు అని చెప్పినప్పుడు ఆ రాజుకు తెలిసిన తర్వాత, ఎందుకు నువ్వు అబద్ధము చెప్పినావు అన్నప్పుడు, ఆమె నా తల్లి కుమార్తె కాదు కానీ నా తండ్రి కుమార్తె అని చెప్తాడు. అంటే దేవుని బిడ్డలమైన మనందరము కూడా సహోదరి సహోదరులము మాత్రమే. రేపు ప్రియుడైనటువంటి యేసు వచ్చినప్పుడు పరలోకములో వరసలు అంటూ ఏమీ ఉండవు. అక్కడ పెళ్ళికి ఇవ్వటాలు, పెళ్ళి చేసుకోవటాలు ఉండవు. అక్కడ ఈమె మా అక్క, ఈమె మా భార్య, ఇది నా కొడుకు అని అంటానికి అక్కడ ఏమీ లేదు. అందరము కూడా ఆ స్థలములో దేవునిని ఏం చేస్తూ ఉంటాము? స్తుతిస్తూ ఉంటాము. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా నా సహోదరి అనేటువంటి భావం అనేది ఉన్నప్పుడు పాపము అనేది జరగకుండా ఉంటుందండి. మనకి ఈ స్కూల్లో కూడా ప్రేర్ చేయిస్తారు. ఏమని? అందరూ కూడా భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరులు. కానీ ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయిందంటే ఆ యొక్క సహోదరి అన్న భావమే లేకుండా పోయింది. ఈరోజు ప్రతి ఒక్కరి చూపుల్లో కామము వచ్చేస్తూ ఉన్నది. ఈరోజు ఆ పదానికి అర్థమే మర్చిపోయారండి, అర్థమే మర్చిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు, సంఘము ఆయన యొక్క కుమార్తెగా. ఇది ఆత్మ సంబంధమైనటువంటి బంధం. ఈరోజు ఆ భావము లేకపోవటం వల్ల చూచిన ప్రతి సహోదరిని కూడాను ఒక భయంకరమైన కామముతో చూసేటువంటి వారు అయిపోతూ ఉన్నారు. ఈవెన్ పసి బిడ్డలను కూడా అదే చూపుతో చూస్తూ ఉన్నారు. వయస్సుతో తారతమ్యము లేకుండా చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా నువ్వు చదువుకునేటప్పుడు ఎంత చక్కగా స్కూల్లో ఆ ప్రేయర్ చేస్తూ ఉన్నావు. ఎలా మర్చిపోతున్నాం? అది ఊరికే ఏదో నోటితో వల్లించటమేనా? ఈరోజు ఆ భావమునకు తెలియకే ఈరోజు ఆ కలకత్తాలో నిజంగా ఆ యవన సహోదరి అంత దారుణమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. నిజంగా ఆమె గురించి అది వింటూ ఉన్నప్పుడు చాలా హృదయము, చాలా వేదన అనిపిస్తూ వచ్చింది. ఎంతమంది తన జీవితాంతో ఆడుకున్నారో కదా, ఎంతమంది తన జీవితాన్ని పాడు చేశారు. యూట్యూబ్లు చూస్తుంటే చిన్న పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు ఎంత భయంకరంగా, ఎలాంటి దృష్టితో చూస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, ఈరోజు ఒక దేవుని బిడ్డగా నీ జీవితంలో సహోదరి ప్రేమను నింపుకో. నీ తోటి సహోదరిని చూస్తున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి సహోదరి అని గుర్తుపెట్టుకో.
ప్రభువారు చెప్పాడు, నీ కొరకు సిద్ధపరిచిన ఎముక ఎక్కడో ఉన్నది, ఆ భాగస్వామి ఆ ఎముక నీ యొద్దకు వచ్చు అంతవరకు కూడా నీకు కనపడే ప్రతి బిడ్డని, ప్రతి ఒక్క సహోదరుని సహోదరుడిని సహోదర భావముతో సహోదరి భావముతో మనము చూడాలని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఈ యొక్క ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. ఒకవేళ దుష్ట తలంపులు నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుని మందిరానికి వస్తూ కూడా, దేవుని సన్నిధికి నువ్వు వెళుతూ కూడా నువ్వు నీ సహోదరుల మీద విషపు చూపులు లేకపోతే రకరకాల కామపు తలంపులు నువ్వు కలిగి ఉన్నావేమో. దయచేసి అది నువ్వు సరి చేసుకోవాలని ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఆ తర్వాత ప్రభువారు పిలుస్తున్నారు ప్రాణేశ్వరి అని. ప్రియురాలు అనగా సంగము కొరకు తన ప్రాణమును దారపోసాడండి. ప్రాణేశ్వరి అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రియురాలు కొరకు ప్రభువారు ఏం పెట్టారండి? ప్రాణాన్నే పెట్టారు. ఈరోజు ప్రాణాలు తీసేవారు ఎక్కువైపోయారు. ప్రియురాలు ప్రాణాలు ప్రేమ అని వెంట పడుతూ వారి ప్రాణాలు తీసేవారు ఎక్కువైపోయారు. వారి మీద యాసిడ్లు పోయటాలు, చంపేయటాలు, క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. క్రూర మృగముల కన్నా ఇంకా భయంకరంగా వారి జీవితాలు అయిపోతూ ఉన్నాయి. మన ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. కారణం, ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఏం పెట్టారండి? ప్రాణము పెట్టింది నిన్ను రక్షించుకున్నాడు కనుక ప్రాణేశ్వరి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, అలాంటి ప్రభువారు అంటూ ఉన్నాడు. అక్కడ ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. నీవు నా హృదయమును వశపరుచుకుంటివి ఒక్క చూపుతో. ఏమండి? ఏ చూపుతోటంట? ఒక్క చూపుతో ప్రభువు హృదయాన్ని ఆకర్షించినదంట. ఒక్క చూపు. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నిన్ను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీవు బయటికి వెళుతూ ఉన్నప్పుడు, నీవు ఎంటనున్నప్పుడు, సంఘములో ఉన్నప్పుడు, వెలుపట ఉన్నప్పుడు నీ చూపులు ఎలాగా ఉంటున్నాయి? ఎలాంటి చూపులతో నువ్వు మనుషులను ఆకర్షిస్తున్నావు? ఈ ప్రియురాలు ఒక్క చూపుతోటి ప్రియుడిని ఆకర్షించినదంట. ఈరోజు చూపులు ఎన్నో రకమైనటువంటి చూపులు, లోకములో విషపు చూపులు, కామముతో కూడిన చూపులు, గర్వముతో చూడిన చూపులు, అసూయలతో కూడినటువంటి చూపులు. ఒక బిడ్డ వర్ధిల్లుతూ ఉంటే ఓర్వలేనటువంటి తనము, దానివల్ల నిందలు వేసి వారి జీవితాలని నాశనము చేస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, ఈరోజు నీ చూపు ఎలాగా ఉండి ప్రభువుని ఆకర్షించాలి అంటే, ఏ చూపుతో నీవు ప్రభువుని ఆకర్షించాలి, ఆయన హృదయమును గెలవాలి అంటే అక్కడ విశ్వాసపు చూపు మాత్రమే ఆయన హృదయాన్ని నువ్వు మార్చగలుగుతున్నావు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. వెలిచూపు వలన కాక, విశ్వాసముతో కూడినటువంటి చూపు నీవు నీ ప్రియుడైన క్రీస్తుని ఆకర్షించగలుగుతావు. సంగమా, ఈరోజు ఎలాంటి చూపులు నువ్వు చూస్తున్నావు? సౌలు దావీదు మీద ఏం చూపు చూపాడంటండి? విషపు చూపు చూపాడు. అసూయ వచ్చేసింది తనని పొగడగానే, తనని గణపరచగానే. నేను కదా రాజుని, ఇతన్ని గణపరుస్తున్నారేంటి అని ఆనాటి నుండి దావీదు మీద విషపు చూపు చూపటం ప్రారంభించాడంట. ఈరోజు పరిచర్యలను వర్ధిల్లుతూ ఉన్నావు, ప్రార్థనలు నడిపిస్తూ ఉంటున్నప్పుడు, లేకపోతే దేవుల్లో నువ్వు ముందుకు విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు నీ మీద అనేక మంది విషపు చూపులు నిలుపుతారు. సంగమా, జాగ్రత్త. పరిచర్యలో వెళ్ళిపోతున్న నీవు బహు జాగ్రత్తగా వెళ్ళిపోవాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. దావీదు చాలా జాగ్రత్తగా వెళ్ళాడు. ఆ విషపు చూపులను తప్పించుకుంటూ విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ వెళ్ళాడు. కాబట్టి నా హృదయానుసారుడు అని సాక్ష్యాన్ని సంపాదించాడండి. హల్లెలూయా. దేవుని మనస్సును గెలుచుకున్నాడు. ఎలాగంటే ఆ చూపులకు భయపడకుండా విశ్వాసముతో దేవుని వైపు చూచాడండి. కొండల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా ఆయన వైపే చూచాడు. ఒకే ఒక్క మాట అన్నాడు, కొండల వైపు నా కనులు ఎత్తుచున్నాను అన్నాడు. అదే విశ్వాసపు చూపు. ఈరోజు నువ్వు విశ్వాసముతో దేవుని వైపు చూస్తే ఆయన మనసు మారిపోతుందని గుర్తుపెట్టుకోనండి. ప్రియ సంగమా, ఈరోజు నీవు ఎలాంటి చూపు చూస్తున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఆ తర్వాత ఆ మాట మనం చదువుకుందాం. చూడండి, ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి, నీ హారములలో
ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. మొదటిది చూపుతో వశపరుచుకున్నారు. అది ఏ చూపు? ఏ చూపు కలిగి ఉండాలి సంఘం? విశ్వాసపు చూపు. విశ్వాసముతో దేవునికి అసాధ్యమైనది ఏది లేదని గుర్తుపెట్టుకో. విశ్వాసముతో నువ్వు ముందుకు వెళ్ళు. కానాను స్త్రీ ప్రభువారి దగ్గరికి వచ్చి గోజాడుతుంది. శిష్యులు వెళ్ళిపోమ్మంటున్నారు. ప్రభువారు ఏంటి ఈమెను పంపించండి అని కూడా అన్నారు. కానీ అలానే ఉన్నది. అప్పుడు ప్రభువారు ఆమెను చూసి ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసము గొప్ప. అంటే ప్రభు వైపు ఎలా చూసిందామా? విశ్వాసముతో చూచింది కాబట్టి ఆయన హృదయము గెలుచుకుంది. ప్రియ సంగమా, అయితే హారములలో ఒకదాని చేత, ఆమెకున్నటువంటి హారములలో, ఆభరణములలో ఒకదాని చేత కూడా వశపరుచుకున్నదంట. ఒకటి చూపు ద్వారా ప్రియుని హృదయాన్ని వశపరుచుకున్నది. 2 తనకున్నటువంటి ఆభరణములలో ఒక హారము ద్వారా వశపరుచుకున్నది. ప్రియ సంగమా, నీ హారములలో అంటే ఆభరణములు ఇవన్నీ మనం చూస్తాం. యెషయా గ్రంథంలో ఇశ్రాయేలీయులు ధరించేటువంటి ఆభరణాలు 3వ అధ్యాయము 19, 20, 21, 22 వచనాల్లో ఎన్నో ఆభరణాలు, రకరకాల ఆభరణాలు అండి. అవి చదువుతూ ఉంటే బోల్డన్ని ఆభరణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ వచనాలు కనుక మీరు చూస్తే అవన్నీ కూడా లోక సంబంధమైనవే. కానీ ఆత్మ సంబంధమైన నువ్వు ధరించవలసినటువంటి ఆభరణము, నీ ప్రియుడైన క్రీస్తుని ఆకర్షించి వశపరుచుకోవలసినటువంటి ఆభరణమును గురించి చెప్పుచూ ఉన్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయక వాటిని కంఠభూషణములుగా ధరించుకో. దయను సత్యమును ఎన్నడూ విడిచిపెట్టకు. వాటిని నీ కంఠభూషణముగా, హారముగా నువ్వు ధరించుకో. ప్రియ సంగమా, నువ్వు దయ చేత, సత్యము చేత నింపబడి జీవించాలి. ఈరోజు ఆ దయ లేదు, ఆ సహోదర భావము లేదు. ఈరోజు ప్రతి వ్యక్తిలో సత్యము లేదు. దయ లేకే ఆ యొక్క యవనస్తురాల్ని అంత క్రూరముగా ఆమె జీవితాన్ని పాడు చేసినారు. ఈరోజు మనుషుల్లో దయ లేదు. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోవునని దేవుడు చెప్తున్నాడు. ఈ హారమును విడిచిపెట్టేసింది సంఘం. ఒకరి మీద ఒకరు దయ చూపించుకోలేకపోతున్నారు. ఒక్క దాని చేత, ఒక్క అలంకరణ ప్రభువును ఆకర్షిస్తుంది. అదే దయ అనేటువంటి హారము. ఏ హారమును కలిగి ఉన్నావు? ప్రియ సంగమా, యోసేపుని తన అన్నలు చాలా క్రూరంగా కొట్టి ఆ యొక్క గుంటలో పడవేశారు. ఆ తర్వాత ఇష్మాయేలీలు వస్తే వారికి అమ్మేశారండి. ఎంత క్రూరంగా, ఎంత కఠినంగా యోసేపు ఎడల వాళ్ళు ప్రవర్తించారు. కానీ ఒక దినమున అదే అన్నలు తిండి లేక అలమటిస్తూ వస్తే వారి మీద యోసేపు ఏం చూపించాడంటండి? దయ చూపించినాడు. వారి మీద కనికరము పడ్డాడు. ప్రియ సంగమా, అదే స్థానంలో నీవుంటే, ఆహా వచ్చారా, నాకు తెలుసురా, దేవుడు నాకు ఆ రోజే చూపించాడురా, మీరు నా కాళ్ళ దగ్గరికి వస్తారని, మీ పనులన్నీ నా పనకి నమస్కారం పెడుతున్నాయిరా, మీ యొక్క నక్షత్రాలన్నీ కూడా నాకు నమస్కారం పెడుతున్నాయిరా, నాకు తెలుసు ఆ రోజే దేవుడు చెప్పాడు, రండి నన్ను ఆ రోజు ఏం చేసావురా, అరే నువ్వేం చేసావురా పెద్దోడా, నువ్వేం చేసావు, నన్ను ఆ రోజు చంప మీద కొట్టావు, అరే రెండోవాడా నువ్వేం చేసావు అన్నాడా అండి యోసేపు? కక్ష సాధించాడా? లేదు. ఆ సమయంలో దయను చూపించాడు, ఎత్తి పొడవలేదు. ప్రియ సంగమా, ఎత్తి పొడిచేవారు, అలాంటి మాటలు మాట్లాడేవారు ప్రభువు హృదయాన్ని గెలుచుకోలేరు, ప్రభువు హృదయము తాకలేదు. ఈరోజు అలాంటి దెప్పి పొడిచే మాటలు, శూలముతో పొడిచేటువంటి బల్లెములతో పొడిచే మాటలు నీ జీవితంలో ఉంటే ఈరోజు వాటిని విడిచిపెట్టమని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు దయ కలిగి ఉండాలి. మరియ దగ్గరికి వచ్చి ప్రభువారు ఏం చెప్పారండి? దయాప్రాప్తురాలా నీకు శుభం. ఆమె దయగలిగిన జీవితం. ఆమెను చూడగానే ఏమని పిలుస్తున్నాడండి ప్రభువారు కూడా? దయాప్రాప్తురాలా. ఏమండి ఈరోజు ఆ దయ నీ జీవితంలో ఉన్నదా?
నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? అంత కఠినముగా ఎందుకు తయారవుతూ ఉన్నావు? నీ భర్త చేసిన పొరపాట్లను క్షమించలేవు, నీ భార్య చేస్తున్న పొరపాట్లను క్షమించలేవు, ఈరోజు నీ తల్లిదండ్రులు చేసిన అపరాధములను క్షమించలేవు, నీ పొరుగువారు చేసిన అపరాధములను క్షమించలేకపోతున్నావు. ఎందుకు నువ్వు ఈరోజు ఇలాగున్నావు? ప్రియ సంగమా, దయ కలిగి నీవు ఉన్నప్పుడు, దయ అనే హారమును కలిగినప్పుడు నా హృదయం అక్కడ అంటున్నాడు. దేని చేత అంటండి? నీ హారములలో ఒకదాని చేత నా హృదయమును, దేవుని మనస్సునండి. అవును ప్రియ సంగమా, దేవుని హృదయమును తన వైపునకు మనిషి ఎన్నడూ కూడా మళ్ళించుకోలేడంట. యోబు గారు చెప్తాడు, 23వ అధ్యాయము 13వ వచనంలో చెప్తాడు. చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడు? అదే చేయను అంతే. తనకిష్టమైనది ఏదో. ఆయన మనసును మార్చలేడు, కానీ మార్చగలిగింది ఏంటో తెలుసా అండి? నినివే పట్టణస్తుల విషయంలో ఒక నిర్ణయం ప్రభువారు తీసుకున్నాడు, కానీ ప్రభువు మనసు మారిపోయింది. కారణం, నినివే పట్టణస్తులు ఏం చేశారు? ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఒప్పుదల ప్రార్థన, గోనెపట్ట కట్టుకొని కన్నీటితో ప్రభువు పాదాలు పట్టుకున్నారు. ఆ ప్రార్థన ప్రభువు హృదయాన్ని కదిలించి వేసిందండి. వారిని నాశనము చేయాలనుకున్నటువంటి ప్రభువు మనస్సు మారిపోయింది. ప్రియ సంగమా, ఒకప్పుడు నీ జీవితం ఎలాగా ఉన్నా సరే, ఒకప్పుడు నీ జీవితం, నీ బ్రతుకు ఎంత రోతగా నువ్వు బ్రతుకుతున్నా సరే, ఈ దినము ప్రభువారి సన్నిధిలో నువ్వు మోకరించి నినివే పట్టణస్తుల వలె కన్నీటితో దయగలిగిన ఆ దేవుని వైపు నువ్వు చూస్తూ నువ్వు పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభువు యొక్క కనికిరాన్నే కాదు, ఆయన హృదయము మార్చగలుగుతున్నావు నువ్వు. హల్లెలూయా. హిజ్కియాకి టైం ఇచ్చేశాడు. దేవుని సేవకుడు వచ్చేసాడు, యెషయా ప్రవక్త గారు వచ్చేసి యెషయా ప్రవక్తతో చెప్పాడు, ఇదిగో నీ టైం అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో అనగానే వెంటనే యెషయా గారు చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. హిజ్కియా గారు గోడ తట్టు అనగా దేవుని వైపు తిరిగి విశ్వాసముతో, అయ్యా నేను ఎంత యథార్థముగా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అని కన్నీటితో ప్రార్థన చేయగానే ఎవరి మనసు మారిందండి? కనీసం ఆ యొక్క స్టెప్స్ కూడా దిగలేదండి యెషయా గారు. ఆ కొంచెం వెళుతూనే ఉన్నారు. వెంటనే చెప్తున్నాడు, వెళ్ళు, నా సేవకుడైన నా బిడ్డైన హిజ్కియాకి చెప్పు, 15 సంవత్సరముల ఆయుష్ను నేను ఇస్తున్నానని చెప్పన్నాడు. హల్లెలూయా. మనసు మార్చింది కన్నీటి ప్రార్థన, మనసు మార్చింది యథార్థమైన జీవితం, ఆ దేవుని మనసు మార్చింది పాపపు ఒప్పుదల ఆత్మ. ప్రియ సంగమా, యోనా ఏమో ఏంటి నీ మనసు మార్చుకున్నావేంటి అని అడిగాడు. యెషయా గారు అడిగారా అండి? నేను అంత దూరం నుంచి కష్టపడి ఈ వార్త చెప్పడానికి వస్తే కనీసం చెప్పి 2 నిమిషాలు కూడా కాదు, నేను అటు పక్కకు కూడా పోలేదు, అప్పుడే నువ్వు మార్చమంటున్నావు అని అడిగారండి? అడగల. దేవుని మనసు ఎంత గొప్ప మనసు మార్చగలుగుతూ ఉన్నది. ప్రియ సంగమా, ఈరోజు దయను నువ్వు ధరించు, కన్నీటి ప్రార్థనను, పశ్చాత్తాప ప్రార్థనను నువ్వు కలిగి ఉండు, పరిశుద్ధతను నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన్ని ఆకర్షిస్తున్నావు, ఆయన హృదయాన్ని ఆకర్షిస్తున్నావు. ఆ మాట చేత నా హృదయమును ఏం చేసుకుంటున్నా అంటండి ప్రియురాలు? వశపరుచుకొంటివి. ఈ మాటను కొంచెం గట్టిగా పట్టుకుందాం. ఏం మాట ఇది? వశపరుచుకొంటివి. నేను ఈ ఒంగోలు వచ్చినటువంటి కొత్త దినాలలో కొంతమంది నోట కొన్ని మాటలు, కొన్ని పదాలు, కొన్ని కుటుంబాల్లో నేను విన్నాను, చూశాను కూడా. ఏంటి ఆ పదాలు అని అంటే, ఇప్పుడే కదండి, మా నాన్నగారు, మేము విగ్రహారాధికులుగా క్రీస్తుని ఎరగక మునుపు కూడా నేను విన్నాను ఈ మాటలు. మా నాన్నగారు బాగా తాగేవాడు, భయంకరంగా తాగేవాడు, మమ్మల్ని బాధ పెట్టేవాడు, కుటుంబాన్ని చూసేవాడు కాదు, చాలా హింస పెట్టేవాడు. అలాంటి పరిస్థితిలో మా అమ్మతోటి చాలామంది, అనేక మంది, ఇదిగో వశపరుచుకునేటువంటిది మందు ఉంది, వశపరుచుకునే మందు ఉంది, అది అన్నంలో కలిపి పెడితే, లేకపోతే ఆ కూరలో కలిపి పెడితే అది తిన్నప్పుడు నువ్వు చెప్పినట్లు వింటారు, నువ్వు చెప్పినట్లు చేస్తారు. నేను వింటూనే వచ్చానండి. ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా చాలా కుటుంబాల్లో ఈ మాటలు నేను విన్నాను. అలాంటివి వారి భర్తలకి పెట్టడం నా కళ్ళతో నేను చూశాను. నాకు తెలియదు అప్పుడు.
వాళ్ళు పెడుతూ ఉంటుంటే చూశాను. అయితే నా తల్లి పెట్టలేదులేండి. ఆ దినముల్లోనే నా తల్లి అంటే తన భర్త అంటే చాలా ప్రేమ, అమ్మో మా ఆయనకి ఏమన్నా అయితే అని అది అసలు దాని జోలు వెళ్ళలేదు. అంటే ఈరోజు మనుషులు ఎలాగ తన కుటుంబాన్ని వశపరుచుకోవాలని చూస్తున్నారు అంటే రకరకాల తంత్రాలు ఉపయోగిస్తూ ఉన్నారు. భర్తని వశపరుచుకోవడానికి, భార్యను వశపరుచుకోవడానికి, బిడ్డలను వశపరుచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఒక గయ్యాలి అయిన భార్యగా నీ నోటిని కలగ చేసుకుంటూ నీ భర్తని వశపరుచుకోవాలని, మాటలతో కడగాలి అడగాలి అని వశపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నావేమో, అది కొద్ది దినాలే ఫలిస్తుందని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఎక్కువ రోజులు పని చేయదు నీ నోరు. భయపెడుతున్నావేమో నీ భర్తని, బాధ పెడుతున్నావేమో నీ భర్తని, జాగ్రత్త. అలానే ఓ పురుషుడా, నీ భార్యను కూడా అలానే నీవు కూడా చేయించు ఉన్నావేమో, జాగ్రత్త. అది కొద్ది కాలమేనని గుర్తుపెట్టుకో. ఒకరోజు నీ బలము పోతుంది, ఒకరోజు నీ నోరు పడిపోతుంది, ఒకరోజు నీ కాళ్ళు చేతులు పడిపోతాయి. నువ్వు వశపరుచుకోలేవు. నువ్వు ఎలాగ వశపరుచుకోగలుగుతావు ప్రభువుని? ఎలా నీ కుటుంబాన్ని వశపరుచుకోగలుగుతావు? ప్రియ సంగమా, ఈరోజు హన్నా బిడ్డలు లేకపోయినా తన భర్త ప్రేమను సంపాదించుకుందంట. ఎలా అండి? ఎలా సంపాదించుకుంది? కన్నీటి ప్రార్థన జీవితం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో వెలుగెత్తి మొరపెట్టే అనుభవం కలిగినదండి హన్నా. అందుకే తనకి బిడ్డలు లేకపోయినా కూడా తన భర్త ప్రేమ ఆమె నుంచి దూరం కాలేదు. హల్లెలూయా. తన యొక్క రాహేలు భర్త ప్రేమను సంపాదించుకుంది. కానీ ఎలా సంపాదించుకుంది? అందముతో ఆకర్షించింది. తన అందమును చూడగానే పడిపోయాడు. కానీ ఆ అందము, ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలిచిందా అండి? లేదు, నిలవలేదు. ప్రియ సంగమా, ఆ యొక్క మనము కనుక క్రీస్తు పుట్టుక ఆ యొక్క చరిత్రను మనం చూస్తూ ఉంటే తన అక్క అయిన లేయా పేరు వస్తుంది, కానీ ఆమె పేరు అక్కడ కనపడదు. ఈరోజు నువ్వు దేని ద్వారానో మనుషుల్ని వశపరుచుకోవాలని ప్రయత్నించుకో, భయపెట్టో ఏదో చేసి. ఈరోజు వాక్యము, ప్రార్థన. ఈ ప్రియురాలు దేనివల్ల ప్రియుడు హృదయాన్ని వశపరుచుకున్నదంట? ఒకటి, విశ్వాసముతో కూడినటువంటి చూపు వలన. 2, దయ అనేటువంటి ఆవరణము వలన, హారము వలన అతని యొక్క మనస్సును ఏం చేసుకుందంటండి? వశపరుచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు స్త్రీ దయ కలిగినటువంటి జీవితాన్ని ఉండాలి. ఈరోజు స్త్రీ అనగా సంఘము అని గుర్తుపెట్టుకోనండి. సంఘము దయగలిగినటువంటి మనసు, ఒకరిని ఒకరము క్షమించుకునే మనసు ఉండాలి. ఆ మనసు మన ప్రియుడైన క్రీస్తులో మనం చూస్తూ ఉంటాం. ఆయన సిలువ మీద ఎంతమంది ఆయన భుజం మీద ఆ సిలువ వేసి ఆయన్ని కొడుతూ, హింసిస్తూ, ఉమ్మేస్తూ, హేళన చేస్తూ, నువ్వు రాజువు కదా, నువ్వు దేవుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకో అని ఎంతో హేళన చేసిన, ఎంత బాధ పెట్టినా వారందరినీ సిలువలో ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరయ్యా, వీరిని క్షమించు. సంగమా, ఈరోజు క్షమించే మనసు నీకుంటే ప్రియుడిని నువ్వు వశపరుచుకున్నట్లే. హల్లెలూయా. క్రీస్తును నువ్వు వశపరుచుకున్నట్లయితే ఏమండి? వశపరుచుకున్న వ్యక్తి మనము ఏది అడిగితే అది మనకి ఇస్తాడా, ఇవ్వడా? ఏది అడిగితే అది పొందుకుంటాం. హల్లెలూయా. ఈరోజు మన ప్రియుడిని ఏదో నీకు తెలిసిన మాటల చేత, లోక జ్ఞానము చేత వశపరుచుకోలేవు. 2 వ్యక్తులు దేవుని మందిరానికి వచ్చారు. పరిసయ్యుడు, సుంకరి, ఇద్దరు దేవుని మందిరానికి వచ్చారు. వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థనలు బిగిన్ చేశారు. పరిసయ్యుడు చాలా గొప్పగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు మనసుకి నేను ఇగో ఇవన్నీ చేశాను ప్రభువా అని చెప్తే ప్రభువుని మనసు గెలుచుకుంటాను అనుకున్నాడు. నేను ఇదిగో ఈ భాగం ఇచ్చాను, ఆ భాగం ఇచ్చాను, ఆ పరిచర్య చేశా, ఈ పరిచర్య చేశాను, పొదినలో ఇచ్చాను, కరేపాకులో ఇచ్చాను అన్నాడు. అయితే మరి ఆ సుంకరి ఎలా ప్రార్థన చేశాడండి? ఎలా చేశాడండి? విరిగి నలిగిన హృదయముతో, కన్నీటితో తన పాపములను ఒప్పుకుంటూ, ఆకాశము తట్టు కనులెత్తుటకు నేను అర్హుడిని కానయ్యా అన్నాడండి. ఎవరు ఆయన హృదయాన్ని గెలుచుకున్నారు? సుంకరి గెలుచుకున్నాడండి.
ఈరోజు ఆ దయ అనే మనసు, ఆ కన్నీటి ప్రార్థన, ఆ పశ్చాత్తాప ప్రార్థన, విశ్వాసముతో దేవుని వైపు చూచే మనసు నువ్వు తండ్రిని వశపరుచుకోగలుగుతావు. మన ప్రియుడైన క్రీస్తు మనస్సుని మనము గెలుచుకోగలుగుతాం. ఆయన మనస్సు మనము గెలుచుకున్నప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా హస్తము అతనికి తోడుగా ఉండినట్లు నువ్వెక్కడికి వెళ్ళినా దేవుడు నీకు సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఏది అడిగినా ఆయన అంటున్నాడు, ఇదిగో నీకేమి కావాలి, నువ్వు అడగక మునిపే నేను నీకు ఇస్తున్నాను. నీ హృదయములో ఆ తలంపు రాక మునిపే నేను ఎరుగున్నాను. నీ అక్కర్లు నాకు తెలుసు, నీ బాధ నాకు తెలుసు, నీ వేదన నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు, నీ శ్రమ నాకు తెలుసు, ఎన్నో దినాల నుంచి నువ్వు బాధపడుతున్నావో నాకు తెలుసు. ప్రియ సంగమా, ప్రియుడైనటువంటి క్రీస్తుకి సమస్తము తెలుసు. ఆయనకి మరుగైనది ఏది లేదు. అయితే నువ్వు ఆకర్షించినట్లు విశ్వాసముతో దయగలిగిన మనసుతో ఆయన సన్నిధిలో నువ్వు జీవించినప్పుడు ఆయన హృదయమును గెలుచుకోగలుగుతావు, ఆయనను వశపరుచుకోగలుగుతాం. ప్రియ సంగమా, ఆయనకున్నదంతా ఇంకెవరికి ఇస్తాడండి? ఎవరికి ఇస్తాడండి? మనకే ఇచ్చేస్తాడు. హృదయములను మనము గెలుచుకునేవారిగా మన సంఘము ఉందుము గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలయ్యా. ఈరోజు నాయన సహోదరి అని పిలుస్తున్నారు. ఈరోజు ఆ భావము లేదు, ఆ ప్రేమ లేదు నాయన. అయ్యా, ఆ సహోదరు అనే భావమును మర్చిపోయారు ప్రభా లోకములో నాయన. అంత కామముతో కూడినటువంటి జీవితాలే ప్రభా. అయ్యా, ఇదిగో నాయన, నా ప్రియుడ ప్రాణము పెట్టినటువంటి దేవ, ప్రాణము పెట్టి ప్రాణ ప్రియురాలా అని పిలుస్తున్నావు నాయన. నా ప్రాణేశ్వరి అంటున్నారు ప్రభా. ఎందుకంటే ప్రియురాలి కొరకు అనగా సంఘము కొరకు ప్రాణము పెట్టినారు నాయన. ఎంత గొప్ప ప్రేమ! అలాంటి నీ మనస్సును నాయన గెలుచుకున్నట్లుగా, నిన్ను వశపరుచుకున్నట్లుగా సంఘం అనబడుతున్న, ప్రియురాలనబడుతున్న సంఘం అనే మేము నాయన విశ్వాసముతో నీ వైపు చూస్తూ ఒక్క చూపుతో ప్రియురాలుని వశపరుచుకున్నదంట ప్రభా. ఆ చూపే విశ్వాసముతో నాయన, విశ్వాసముతో కూడిన చూపు కదా ప్రభా. ఒక్క హారముతో ఆమె నీ హృదయమును వశపరుచుకున్నదంట ప్రభా. అదే దయ అనేటువంటి హారమును కంఠభూషణములుగా ధరించుకోమని చెప్పారు. దయను సత్యమును ధరించుకోమన్నారు. అవి మేము ధరించుకొని నిన్ను వశపరుచుకునే వరం అనగా నీ హృదయానుసారముగా నడుచుకున్న దావీదు వలె మేమందరం ఉండుటకు సహాయం చేసి మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.